ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ వీడియో ద్వారా ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి క్వశ్చన్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ నగరాన్ని పిలవడం జరుగుతుంది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అత్యధికంగా అభివృద్ధి చెందినందుకు అహ్మదాబాద్ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ అహ్మదాబాద్ ఏ నది తీరాన ఉన్న అంటే అహ్మదాబాద్ వచ్చేసి సాబర్మతి నది తీరాన ఉన్నది. ఓకే, ఈ అహ్మదాబాద్ ఏ రాష్ట్రంలో ఉన్నా అంటే గుజరాత్. మనం మాట్లాడుకుంటే గుజరాత్ క్యాపిటల్ ఏది? గాంధీనగర్. గుజరాత్ ఒక ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్వ్రత్. గుజరాత్ రాష్ట్రంలో గిరి నేషనల్ పార్క్ ఉన్నది. ఇది ఆసియా సింహాలకు ప్రఖ్యాతి చెందిన నేషనల్ పార్క్. దీంతో పాటు గుజరాత్ రాష్ట్రంలో బ్లాక్ బక్ నేషనల్ పార్క్, మెరీన్ నేషనల్ పార్క్, ఇవి రెండు కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ఓకే, ఇటీవల భారత్ యొక్క 98వ రామ్సర్ సైట్గా గుజరాత్లోని చెరీఢాన్ను గుర్తించడం జరిగింది. ఓకే, అహ్మదాబాద్ నగరం 2029లో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ను హోస్ట్ చేయనున్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్లో పాడవకుండా ఏ వాయువుని నింపుతారు? ఎలక్ట్రిక్ బల్బులో ఈ ఫిలమెంట్ను పాడవకుండా ఆర్గానిక్ వాయువును నింపడం జరుగుతుంది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆర్గాన్ ఒక నోబెల్ గ్యాస్, జడవాయు. ఓకే, ఇది ఫిలమెంట్ను అత్యధికంగా ఉష్ణోగ్రత వద్ద ఆవిరి కాకుండా కాపాడుతుంది. ఓకే, ఈ ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ను పాడవకుండా కాపాడడానికి ఆర్గాన్ అనే వాయువును నింపడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ బల్బు గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే థామస్ అల్వా ఎడిసన్ ద్వారా ఎలక్ట్రిక్ బల్బును కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత పొడవైన నది ఏది? ప్రపంచంలోని అత్యంత పొడవైన నది నైలు నది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆఫ్రికా ఖండంలో ప్రవహించే నైలు నది సుమారు 6650 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. ఓకే, ఈ నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాదం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏదంటే అది నైలు నది. ఇది ఆఫ్రికా ఖండంలో ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి పరిమాణం పరంగా ప్రపంచంలో అతిపెద్ద నది ఏది? నీటి పరిమాణం పరంగా చూసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలో అత్యధికంగా నీటి ప్రవాహాన్ని కలిగి ఉంది. ఓకే, వైశాల్యం మరియు ఉపనదుల పరంగా ఇది అతిపెద్ద నది వ్యవస్థ. ఇది అమెజాన్. ఓకే, నీటి పరిమాణం పరంగా చూసుకుంటే అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నది. ఓకే, ఇది ప్రధానంగా దక్షిణ అమెరికాలో ప్రవహించడం జరుగుతుంది. బ్రాజిల్, పెరు, కొలంబియా ఈ దేశాల గుండా ఈ అమెజాన్ నది ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదిని చైనా యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు? చైనా యొక్క దుఃఖదాయిని హోయాంగ్హో రివర్ని పిలవడం జరుగుతుంది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ హోయాంగ్హో రివర్ని ఎల్లో రివర్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఈ నదిలో వచ్చే భారీ వరదల వల్ల చైనాలో గతంలో అపార నష్ట వాటిల్లడం జరుగుతుంది. ఓకే, చైనా యొక్క దుఃఖదాయిని అని హోయాంగ్హో రివర్ను పిలవడం జరుగుతుంది. ఈ హోయాంగ్హో రివర్ని ఎల్లో రివర్ అని కూడా పిలుస్తారు. ఓకే, మనం చైనా గురించి మాట్లాడుకుంటే చైనా క్యాపిటల్ ఏది? బీజింగ్. చైనా యొక్క కరెన్సీ రెన్మిన్వి. చైనా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి షీ జిన్పింగ్. ఓకే, ఇండియా మరియు చైనాను డివైడ్ చేసే లైన్ ఏది? మెక్మోహన్ లైన్. ఓకే, పొగాకు ఉత్పాదనలో మరియు స్టీల్ ఉత్పాదనలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉన్నది. ఓకే, ఇండియా మరియు చైనా మధ్యలో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే డిఫెన్స్ అభ్యాసం నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.